నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. ధాన్యం కొనమన్నందుకు రైతులపై కేసులు అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. 8 మంది రైతులపై పలు సెక్షన్ల కింద నమోదు. కొనుగోలు కేంద్రానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చి వెళ్లిన తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్వాహకురాలు అంటూ ఈ వార్త. అధికారితో అసభ్యంగా మాట్లాడారంటూ ఎఫ్ఐఆర్. ప్రాథమిక విచారణ లేకుండానే రైతులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినారు. కరీంనగర్ జిల్లా నారాయణపూర్లో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలంతా కూడా మండిపడిన సందర్భం. రైతులను వేధిస్తే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించిన పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపించింది. కరీంనగర్ జిల్లా నారాయణపూర్లో రైతులపై కేసులు పెట్టడాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారు తీవ్రంగా తప్పుబట్టిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక నిన్న జరిగిన మరో కీలకమైన సమావేశానికి సంబంధించి కేటీఆర్ గారు మాట్లాడారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అన్నిటికంటే ముఖ్యంగా రైతులకు సంబంధించి అత్యంత కీలకమైన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. తెలంగాణ రైతు మెడపైన కొత్త డిస్కమ్ కత్తి వేలాడుతుందని ఆయన హెచ్చరించిన అంశం ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఉచిత కరెంటుకు కాంగ్రెస్ సర్కారు ఉరివేస్తోందంటూ ఆయన మండిపడ్డారు. కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల విద్యుత్తును ఆపేందుకు కుట్ర చేస్తున్న రేవంత్ అంటూ ఆయన ధ్వజమెత్తిన అంశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినట్టుగానే 3 గంటల కరెంటే ఇచ్చేందుకు ప్రయత్నాలు పన్నాగాలు నడుస్తున్నాయని ఆయన విమర్శించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడం అబద్ధం. దమ్ముంటే 420 హామీలు 6 గ్యారంటీలు డిక్లరేషన్లకు పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని చెప్పి ఆయన సవాల్ విసిరిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. కంటోన్మెంట్ కార్యకర్తల సమావేశంలో రైతుల కష్టాలు కన్నీళ్లతో పాటు రైతుల మెడపై వేలాడుతున్న రైతు డిస్కమ్ పేరిట వేలాడుతున్న కత్తి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టబోతుందని ఆయన తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసిన అంశం ప్రధానంగా మనకు కనిపిస్తోంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది. ఈ రైతు డిస్కమ్ ముసుగులో అన్నదాతల వెన్ను వీర్చే కుట్రలను తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఓవైపు ఇప్పటికే యూరియా కష్టాలు, మరోవైపు పెట్టుబడి కష్టాలు, దీనికి తోడు పండించిన పంటను అమ్ముకోలేక రైతులు ఏకంగా కొనుగోలు కేంద్రాల్లోనే కుప్పగొలుతున్న ఈ తరుణంలో చివరికి కేసీఆర్ గారు అమలు చేసిన 24 గంటల ఉచిత విద్యుత్కు కూడా ఎగనామం పెట్టే పన్నాగాలు నడుస్తున్నాయి. కాబట్టి తప్పకుండా రైతాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. బీఆర్ఎస్ తప్పకుండా వారికి అండగా పోరాటం మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు మా యూరియా పంపిణీ దేశానికే ఆదర్శం అంటూ నిన్న మాజీ మంత్రి తుమ్మల గారు మాట్లాడిన అంశం కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఎరువుల సరఫరాకు మోడల్గా నిలిచిన తెలంగాణ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అంటూ మంత్రి తుమ్మల గారు నిన్న వ్యాఖ్యానించారు. విప్లవాత్మక మార్పు అంటూ కేంద్రం మెచ్చుకున్నది. రియల్ టైం స్టాక్ వివరాలు, డిజిటల్ బుకింగ్తో రైతులకు చాలా మేలు జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి తుమ్మల గారు వ్యాఖ్యానించిన అంశాలు ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీంతోపాటు తరుగు మేత 1000 కోట్లు అంటూ మరో వార్త. రైతులను నిలువుడు దోపిడీ చేస్తున్న రైస్ మిల్లర్లు అంటూ ఈ అంశం కూడా కనిపిస్తుంది. దాదాపు 19 నుంచి 20 కిలోల వరకు కూడా తరుగు తీస్తూ ఉన్నారని చెప్పేసి ఇప్పటికే రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 1000 కోట్లు తరుగు పేరిట మేత మేశారనే అంశం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ తరుగు పేరిట క్వింటాల్కు 7 నుంచి 10, మొన్నైతే ఏకంగా 19 కేజీలు తీశారని వార్తలు మనం చూసాం. అందుకు ఒప్పుకుంటేనే ధాన్యం అన్లోడింగ్ చేసేందుకు వారు సిద్ధమవుతూ ఉన్నారు. మరోవైపు వర్షాలు రైతులను భయపెడుతున్న నేపథ్యంలో వారు అడ్డికి పావుసేరు లెక్క ధాన్యాన్ని అమ్ముకునేందుకు ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో వారంతా కూడా నష్టపోతున్న సందర్భం మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. తాలు తేమ పేరుతో ఏకంగా 40 లక్షల క్వింటాలు దోచిందని చెప్పి ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇక 24 గంటల కరెంట్ ఇస్తేనే ఓట్లు అడుగు, పగలు మాత్రమే ఉండే సోలార్ పవర్తో 24 గంటల కరెంట్ ఎట్లు ఇస్తామంటూ నిన్న బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు మండిపడిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. డిస్కమ్ అప్పులపై ముఖ్యమంత్రి చెప్తున్నవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అని ఆయన మండిపడ్డారు. 10 ఏళ్లలో 27,000 కోట్లుంటే 2.5 ఏళ్లలోనే 25,000 కోట్ల అంటూ ఆయన నిలదీశారు. రైతు డిస్కంతో సాగుకు ఉరితాడే అంటూ ఆయన ముఖ్యమంత్రిపై మండిపడిన అంశం కనిపిస్తూ ఉంది. విద్యుత్తును ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో తప్పకుండా దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి. అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేసిన అంశం. ఇక కార్డు ఇవ్వకముందే కటింగ్, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ ఉద్యోగులకు సర్కార్ షాక్ అంటూ మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ హెల్త్ కార్డులు ఇవ్వకుండానే జీతంలో కోత, అనుమతి లేకుండా ఏకంగా 1.5 నిర్బంధ కటింగ్, భార్యాభర్తలు ఇద్దరి ఖాతాల నుంచి ప్రీమియం, డీడీఓలకు కరువైన కనీస సమాచారం, ఆటోమేటిక్గానే వాటా మినహాయింపు, ట్రస్ట్ అలాగే గైడ్లైన్స్ లేవు, కానీ కోతలు మాత్రం మొదలుపెట్టింది ప్రభుత్వం అంటూ ఈ వార్త.
అలాగే మంత్రివర్గంలో వడ్ల మంటలు, కొనుగోలు వైఫల్యం, నీదంటే లొల్లి అంటూ మంత్రులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారనే అంశం. సీనియర్ మంత్రి అని స్వేచ్ఛ ఇస్తే కుప్ప చేసిండని ముఖ్య నేత నిట్టూర్పు. పండిన పంట ఎంత, కొంటున్నది ఎంత అని ఎదురు ప్రశ్న వేసిన కీలక నేత అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే 2 దశల్లో జమిలీ, 20 రాష్ట్రాలతో కలిపి 2029లో మొదటి దశ ఎన్నికలు అంటూ జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుందనే అంశం. 2023లో అన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే యోచన కూడా జరుగుతోంది. ఉభయ సభల్లో చర్చ తర్వాత జమిలీపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతోంది కేంద్రం అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఢిల్లీలో ముచ్చట్లు, తెలంగాణలో కన్నీళ్లు, రాహుల్జీ ఇంకెంతమంది ఆటో డ్రైవర్లు చనిపోతే స్పందిస్తారంటూ ఈ అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇస్తామన్న 12,000 సాయం ఏది, వెల్ఫేర్ బోర్డు ఏమైందని చెప్పి ఢిల్లీలో ముచ్చట్లు చెప్పుడు కాదు, తెలంగాణ రైతులకు, తెలంగాణ అన్నదాతలతో పాటుగా తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు మీరు ఇచ్చిన హామీ ఏమైందంటూ ఇప్పుడు ఆటో డ్రైవర్లు సూటిగా ప్రశ్నిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.